ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే కృష్ణ పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. విజయవాడలో భద్రతా పరంగా ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక పరిస్థితులను బట్టి అదనపు ఏర్పాట్ల కోసం అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఎంట్రీస్, ఎగ్జిట్స్, బ్యారికేడ్స్ దగ్గర కొంత ఇంకా వర్క్ మిగిలింది. బహుశా ఈవేళ రేపట్లో అయిపోతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఏమన్నా సిబ్బంది తక్కువగా ఉంటే మా దగ్గర ఉన్నటువంటి డీజీపీ రిజర్వ్లో నుంచి తీసి అప్పటికప్పుడు అలాట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా దాదాపు ఒక కంపెనీ అలాట్ చేసాం ఆఫీసర్స్కి. ఇంకా ఏదో రిజర్వ్ అంటే ఎక్కడో ఖాళీగా కూర్చోకుండా సమ్వేర్ వీఆర్ డిప్లాయింగ్ దెమ్. ఒక ట్రైన్ వస్తే, స్పెషల్ ట్రైన్ వస్తే 60 బస్సులు పెడుతున్నాం. రెగ్యులర్ ట్రైన్ వస్తే 30 పెడుతున్నాం. దేనికంటే దిగేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. రేపు రాత్రి చాలా క్రూషియల్. అన్ని గంటల్లో కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటారు. ఆ అక్యుములేట్ అయినటువంటి వాళ్ళు స్నానం చేసి పోవాలంటే ముహూర్తం కోసం చూస్తారు. సాధారణంగా ముహూర్తం అనేది ఏం ప్రత్యేకంగా లేదు కాబట్టి స్నానం చేసుకోవచ్చు. రేపు రాత్రి 9:28 తర్వాత పుష్కరుడు ఎంటర్ అవుతారు కాబట్టి ఎప్పుడైనా స్నానం చేసుకోవచ్చు. కాబట్టి పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికి విజ్ఞప్తి చేసేది అంటే సమయం కోసం చూడకుండా ఆ 12 రోజులు ఏ ప్రాంతంలో అయినా స్నానం చేసి ప్రశాంతంగా వెళ్ళవలసిందిగా.